ఒప్పందం అమలు చేయాలి. ఆర్ఎల్సీ ఒప్పందం అమలు చేయాలి. విజిలెన్స్ పెండింగ్ జస్టిస్ విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే ఇక్కడ నుండి శ్రీరాంపూర్ దాకా పాదయాత్రగా వచ్చి నందమరి దాకా పాదయాత్రగా వచ్చి అక్కడ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యాత్ర కొత్తగూడెం దాకా పోవాలంటే మీరందరూ కూడా ఈ మందే కాకుండా దాదాపు 2000 మంది ఉన్నారని అంటున్నారు. 2000ల్లో కనీసం మనం 100-200 మందినైనా వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ అడ్రస్లన్నీ సేకరించి వాళ్ళందరినీ కూడా మనం సమీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమస్య జటిలమైంది, యాత్ర పెద్దది. కొత్తగూడెం దాకా మీరు బయలుదేరాలంటే చేతిలో చిల్లి గవ్వలేదు. ఉన్నటువంటి మీరు తలా కొంత వేసుకుని ఏదో కొంత నడుపుతున్నారు. కానీ మీరు హెడ్ ఆఫీస్కి పోయేదాకా ఇప్పుడు చాలా డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు RG2 పోవాలి, 3 పోవాలి, అటు భూపాలపల్లి పోవాలి, మనుగురు పోవాలి, ఇల్లందు పోవాలి, మళ్ళీ లాస్ట్కి కొత్తగూడెంకి పోవాలి. మరి అక్కడికి పోయేదాకా ఎవరు ఉంటారో ఎవరు పోతారో అది ఇప్పుడు రేపు మీ పరీక్ష, మీ విజయానికి అది తోడ్పడుతుంది. అటువంటి వాళ్ళు మాత్రం తగ్గద్దిగా. ఉన్నటువంటి వాళ్ళు మీరు బేజారిపోయి ఈ ఉన్న 20 మందిలో నుంచి 10 మంది అయితే 10 మంది కూడా నిరాశపడతారు. ఈ 20 మందికి ఇంకొక 20 మందిని మనం సమీకరించుకుంటే మనలో ధైర్యం ఒకటి పెరుగుతుంది, విశ్వాసం పెరుగుద్ది, చేయిద్దామనేటువంటి పట్టుదల పెరుగుతుంది. మీరందరినీ నేను కోరేది ఏంటంటే వాళ్ళ నంబర్లు అన్నీ మీరు తీసుకోండి, ఒక సమయం పెట్టుకోండి. అట్లా ఈ పని చేసుకుంటూనే ఆ పని చేయాలి మనం. లేదు ఈ 20 మందికే పరిమితం అవుతామంటే దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. మన సోదరులందరూ కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేము శనివారం నాడు బలరాం నాయక్ గారిని కలిసి ఒక మెమోరాండం ఇచ్చినాం. అంతకుముందు ప్రసాదరావు దీని విజిలెన్స్ జనరల్ మేనేజర్ని కలుద్దామని హెడ్ ఆఫీస్ పోతే వాడు కలవనీయలే. విజిలెన్స్ ఆఫీస్ అట మిగతా డిపార్ట్మెంట్ లెక్క కాదట. అందుకని చెప్పి వాళ్ళు మమ్మల్ని అక్కడనే అడ్డుకున్నారు. సరే ఎవరిని కలవాలి మరి? ఇక అందుకని చెప్పి దాని చీప్ అయినటువంటి బలరాం నాయక్ దగ్గరికి పోయి ఆయనకు మెమోరాండం ఇచ్చి మాట్లాడితే గతంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అంటే ప్రభుత్వం మారిన కొత్తలో కూడా బలరాం నాయక్ గారు ఏమన్నారంటే ఈ సమస్య చెయ్యాలి, ఇది న్యాయమైంది, జెన్యూన్ అయింది అని ఆయన అన్నాడు. మరి మీరే అన్నారు కదా సార్, దీన్ని కొద్దిగా మీరు మానవీయ కోణంలో ఆలోచించండి. అనేక విషయాలలో మీరు కార్మికులకు దగ్గర అయిండ్రు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా అని మనం అంటే ఏమన్నారంటే ఇది లీగల్ ఇష్యూగా మారింది. పెద్దపల్లిలో జరిగినటువంటి సీఎం కార్యక్రమంలో వీళ్ళందరూ ప్లేకార్డ్స్ పట్టడం వల్ల వాళ్ళు అడిగినారు. వాళ్ళు అడిగితే మేము విషయం చెప్పినాం, కానీ ఇది చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కొద్దిగా వెనక్కి తగ్గింది అనేది సార్ చెప్పిండు. మనం ఏమన్నామంటే కేసులన్నీ ఒక తీరుగా లేవు. ఆయన కూడా అన్నాడు కొన్ని మార్పేర్లై ఉన్నాయి, కొన్ని వివిధ క్యాస్టుల మీద క్యాస్ట్ ఒకటి అయితే పేరు ఒకటి ఉంది, కొన్ని సర్టిఫికెట్లలో పేర్లు దొరికినటువంటివి ఉన్నాయి, కొన్ని కుటుంబాలలో తగాదాలు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చినవి ఉన్నాయి. ఒక తీరుగా లేవు ఈ కేసులన్నీ. కనుక ఈ కేసులన్నింటినీ కూడా మీరు కేటగిరీ వైజ్గా చేయండి. ఏ కేసులు ఎన్ని ఉన్నాయి, మార్పేర్లు ఎన్ని ఉన్నాయి, కంప్లైంట్స్ ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, ఇతర క్యాస్టులు ఎన్ని ఉన్నాయి, ఇవి చేసి లీగల్గా ప్రాబ్లం లేనటువంటి మీకు ఇబ్బంది లేనటువంటి వాటిని మీరు పరిష్కారం చేయండి. మీరు గుండు గుత్తగా గుండు గుత్తగా 10 సంవత్సరాల నుంచి అన్ని కేసుల్ని ఒకే దగ్గర జమ చేసి వాటిపైన ఎలాంటి విచారణ లేకుండా అసలు ఆ విచారణ ఏమి జరుగుతుందో ఉన్నాయో వాళ్ళు ప్రకటించాలి. ఆ ప్రకటించిన తర్వాత ఒక నిర్ణయం ఇవాళ మేనేజ్మెంట్ తీసుకోవాలి. మా యూనియన్లు అన్నీ కూడా గతంలోనే 2021లోనే సమ్మె చేసి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం అతిగతి లేదు, అమలు చేసుకోలేడు లేడు. ఈ ఒప్పందమే కాదు, సింగరేణిలో ఏ ఒప్పందాన్ని అమలు చేయరు, కోర్టు తీర్పుల్ని అమలు చేయరు, ప్రభుత్వ ఆజ్ఞలు అమలు చేయరు. సహకరించడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ముందుగా నిలబడి మేము నడిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా మీరు అధైర్యపడకండి, ఈ సమస్య పరిష్కరించుకుందాం, విశ్వాసం ఉంచండి, యూనియన్లు అందరినీ కూడా కలవండి. ఇవాళ ఏ యూనియన్ మీరు శత్రుపూర్వకంగా చూడొద్దు. ఎందుకంటే నిన్న అక్కడ మనం గోలెట్లో కొద్దిగా కాంగ్రెస్ను విమర్శించినని చెప్పి జనక్ ప్రసాద్ ఫోన్ చేసిండు. అట్లా మనం అందరూ కలిసి రావాలి. మనకు ఎవరి మీద కూడా మన అసహనాన్ని వెళ్ళబుచ్చద్దు. సమస్య మనకు సానుభూతి వాళ్ళ ఓపికకు పరీక్ష పెడితే
వాళ్ళు ఏదైనా అగత్యాలకు పాల్పడితే దానికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కార్మిక సంఘాలుగా ఐఎఫ్టీగా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2014 నుండి వీళ్ళ పోరాటం అంచెలంచెలుగా మేము ఆత్మహత్య చేసుకునే దాకా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరించేదాకా పోయింది. ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్యలకు కాకపోయినా అనారోగ్యంతో రందితో కుటుంబాలు ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్ కావాలనుకునే పిల్లలు కూడా ఇలా ఆ స్టేజ్కి యాజమాన్యం దిగదార్చింది. మేము సిఐటిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే, 2014 నుంచి వెళ్ళి రకరకాల చర్చలు జరిగినాయి, ప్రభుత్వంతో జరిగినాయి, యాజమాన్యంతో జరిగినాయి, కార్మిక సంఘాలు